ప్రధానంగా మీరు పార్టీ అంటే 14 సీట్లు గెలుస్తాం, డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పి పదే పదే ప్రచారం చేశారు. కానీ 8 సీట్లకే పరిమితమైంది. మరోవైపు బీజేపీ 8 సీట్లు వచ్చింది. ఎట్లా చూస్తారు? మేము 14 సీట్లు రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ కొట్లాడంటే ఖచ్చితంగా మాకు వచ్చేది. కానీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఎలక్షన్ పోయింది. అంటే భారతీయ జనతా పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి ఒకే దానికి ఎలక్షన్ చేసారు. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ అయింది. అంటే ఇప్పుడు ఈరోజు బీజేపీకి 8 మంది ఎంపీలు గెలిచారంటే దానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ వాళ్లకు పోయినసారి పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 2019 ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం ఒకసారి పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది. టోటల్గా మేము ఓడిపోతున్నాము. ఇంకోటి కవిత గారి ప్రధానంగా కేసీఆర్ కుటుంబం కొద్ది ఇబ్బందులలో ఉంది. ఈ మన కవితమ్మ గారు జైల్లో ఉన్నారు. ఆమెకి బెయిల్ తీసుకోవాలి, ఆమెను బయటికి తీసుకురావాలని ఒక తాపత్రయంలోనే పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా టీఆర్ఎస్ నీళ్ళు వదిలేసి బీజేపీకి సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయిందా బీజేపీతో? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నామంటే వాళ్ళు అసలు సీరియస్ ఎలక్షన్ కొట్టాలి. ఏదో ఒక ఎంపీ మెదకేదో గెలుస్తారని చెప్పేసి అని వాళ్ళే ప్రచారం చేసుకుని, ఇంకోటి కేటీఆర్ అయితే 9 నుంచి 12 సీట్లు గెలుస్తామని అన్నారు. కానీ ఈరోజు 7 సీట్లలో డిపాజిట్ రాలే. అది బీజేపీ క్యాండిడేట్ గెలిచిన దగ్గర 7 సీట్లలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాలేదంటే అర్థమైంది. పూర్తిగా వాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం కూడా బీజేపీకి మలిపినరు వాళ్ళు. ఎందుకొరకు కాంగ్రెస్ గెలవద్దు, ఖచ్చితంగా ఇక్కడ మనం సాయం చేసినట్టుంటుంది. ఇంకోటి ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఉందనే ఒక వాతావరణం చూపించవచ్చు. అదే రకంగా బీజేపీని మనం బలపరుచుకొని కవితను బయటికి తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి ఒక రాజకీయ వ్యూహంతోనే కవితమ్మను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఎన్నికలలో చేతులు ఎత్తేసి. కానీ సతీష్ గారు, బీఆర్ఎస్ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం సీట్లు గెలవాల్సిన ఆ పార్టీ మనుగడ కోసమే అవసరం. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వాళ్ళు సహకరించాల్సిన అనివార్యత ఎందుకు వస్తుంది? బిడ్డ ముఖ్యమా పార్టీ ముఖ్యమంటే బిడ్డనే ముఖ్యమవుతుంది కదా. ఈరోజు కుటుంబం అంతా గందరగోళంలో ఉన్నారు. వాళ్ళ బిడ్డ కళ్ళ ముందు తిరగాల్సిన బిడ్డ ఈరోజు జైల్లో ఉంది. ఈరోజు జైల్లో పెట్టిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కనుక కనికరించుకోవడం కోసం ఇప్పుడు పార్లమెంట్లో గెలిచినా లాభం లేదు, 1 సీటు గెలిచి 2 సీట్లు గెలిచినా కూడా లాభం లేదు. కనుక ఈయన ఊరికనే చెప్తాను, నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ అని కూడా చెప్పుకుంటాడు, నేను హెచ్చలకు చెప్పుకుంటాడు కేసీఆర్. కానీ ఈ ఎన్నికలలో పూర్తిగా చేతులు ఎత్తేసి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయిండు. లాస్ట్ 3 రోజులు వాళ్ళ బూత్ ఏజెంట్ బయటకు వచ్చి బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి అని బీజేపీకి ఓటేయించిన పరిస్థితి ఉంది. కనుకనే ఈరోజు వాళ్ళు 8 గెలవగలిగారు. నిజంగానే బీజేపీ బలం ఉంటే అసెంబ్లీలో ఎందుకు గెలవలే? బండి సంజయ్ గారు ఓడిపోయారు, ఈటల రాజేంద్ర గారు ఓడిపోయారు, అదే రఘునందన్ ఓడిపోయాడు, మన అరవింద్ ఓడిపోయాడు. ఇట్లా ప్రతి ఎమ్మెల్యేగా నిలబడ్డ అందరూ కూడా ఓడిపోయారు కదా. మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎంత గెలిచారు? మన లక్షల మెజారిటీతో ఎట్ట గెలిచారు వాళ్ళంటే బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకును వాళ్ళకి వేసారు. కావాల్సి నేను డీటెయిల్స్గా చెప్పమంటే కూడా చెప్తాను. నేను ప్రతి పార్లమెంట్ పోయినసారి ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్కు, ఈసారి ఎన్ని వచ్చినాయి అనేది స్పష్టంగా. సో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంపై రఘునందన్ రావు అయితే కౌంటర్గా ఇచ్చారు. చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలి, నేను నా సొంత మెజార్టీతో గెలిచాను, కష్టపడి గెలిచాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒక బీఆర్ఎస్ సాయంతో గెలవలేదని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు రఘునందన్ రావు గారికి ఒకటే మాట చెప్తాను. రఘునందన్ రావు గారు, మీరు ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిచారు. 3 సంవత్సరాల్లోనే మీ పలుకుబడి చచ్చిపోయింది, మీరు ఓడిపోయారు. నిజంగానే నీ పలుకుబడి అంత బ్రహ్మాండంగా ఉంటే ఎమ్మెల్యే గెలవాలి. నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయినావు? ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డ వ్యక్తే ఎంపీగా నిలబడ్డాడు రఘునందన్ రావు గారే. మళ్ళీ ఎమ్మెల్యేగా ఎట్లా ఓడిపోతుంది, ఎంపీగా ఎట్లా గెలిచినావు? ఇంకోటి గెలుస్తారని చెప్పేసి అని వెంకట్రామరెడ్డి మీద అన్ని పార్టీలు కూడా వెంకట్రామరెడ్డి గెలుస్తాడేమో మెదక్కు అని చెప్పేసి అని అంచనా వేసారు కదా. బీజేపీ వాళ్ళు వేసిర్రు, మా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, ఈ ప్రతి వ్యక్తులు కూడా అంటారు ఏదో గెలుస్తుంది, అది ఒకటి గెలుస్తట్టుంది అని చెప్పేసారు. కానీ అది 3వ స్థానంలో పడింది. అంటే 3 గెలిచే సీటు సెకండ్లన్నా రావాలి. కానీ సెకండ్ కాకుండా 3వ స్థానంలో పడిందంటే అర్థమైంది పూర్తిగా టీఆర్ఎస్ ఓటు బ్యాకెట్ ఇంక మళ్ళీంది. ఇంకోటి కులపరంగా కూడా నువ్వు ఆ రోజు 3 సంవత్సరాల క్రితం నీ ఎమ్మెల్యే గెలిచిందని కూడా కులంతికి నుంచి. ఎందుకంటే ఆ రోజు రెడ్డిని రావాడు కాంగ్రెస్ నుంచి, ఆయనను ఓడించడానికే నేను గెలిపించుకున్నారు. ఈరోజు అరే మావాడు ఈ రెడ్డి పోతే ఉంటే మనకెందుకు, మావాడు ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు కదా అని చెప్పేసి అని సామాజిక వర్గం కూడా ఆలోచన చేసింది గెలవాలి. సో ఓవరాల్గా ఫలితాలు కనుక చూస్తే 8-8-0-1 ఎంఐఎంకి అయితే ఒకటి ఇచ్చారు. సరే మీ సపోర్ట్ ఉందో లేదో పక్క పెడితే ఈ ఓవరాల్గా ఫలితాల ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఫెయిల్ అయింది.
ఇక్కడ 8 రావచ్చు కానీ వాస్తవానికి వాళ్ళు 400 నినాదం తీసుకున్నారు. 400 ఇవ్వండి మాకు అని చెప్పేసి అని వాళ్ళు ప్రచారమే అది పెట్టుకుని కానీ ఏమైందంటే 240 కాడ ఆపిల్లలు. అంటే నరేంద్ర మోడీ కూడా ఫెయిల్ అయిపోయాడు. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారో ఇంకా నరేంద్ర మోడీ గారిని నెమరేసుకోవాలి. ఈరోజు నిజానికి 400 కానీ వాళ్ళు అనుకున్న తట్టు వస్తే దేశం ఏమైపోయినో రాజ్యాంగానికి రక్షణ ఉంటుండేనో తెలియదు.